హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ కిచెన్. నేను మీకు ఈరోజు చికెన్ మంచూరియా ఎలా చేసుకున్నో ఈ వీడియోలో చూపిస్తాను. మనం బయటకేం తెచ్చుకొని తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీగా సూపర్గా మీకు కుదురుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇప్పుడు 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకోండి. అందులోకి 1/2 ఎగ్ వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, చిటికెడంత సాల్ట్ ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని దాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి పీసెస్ తీసుకుంటా అందులో వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదనే ఇవి వేయించుకోవాలి. మనకు ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఇలా తిప్పుకోండి, 2 సైడ్స్ ఇలా తిప్పుకోండి. మనకు జస్ట్ లైట్ కలర్ వస్తే చాలు. ఇలా రాగానే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 4 వెల్లుల్లి తరుగు, కొద్దిగా అల్లం తరుగు, 1 పచ్చిమిర్చి తరుగు వేసి హై ఫ్లేమ్లో బాగా వేపుకోండి. ఇప్పుడు 1 పెద్ద ఆనియన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి వీటిని. 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల వెనిగర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్ వేసి హై ఫ్లేమ్లో వీటిని బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి ఇలా బాగా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఇలా చిక్కగా కాగానే మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని ఇందులో వేసుకోండి. వేసుకొని హై ఫ్లేమ్లో దీన్ని వేపుకోండి. ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు చివర్లో ఇలా కొత్తిమీర వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని దింపేసుకుంటే అంతేనండి, అయిపోతుంది. వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.